హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు టమాటా మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలనే దాని గురించి నేను ఒక పద్ధతి చూపిస్తాను. ఆ పద్ధతిలో పెంచితే నాకు తొందరగా క్రాప్ వస్తుంది. అలాగే మనకు మొక్క కూడా చాలా బలంగా వస్తుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి అది మీకు షేర్ చేస్తే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు మా ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మనము జనరల్గా నర్సరీ నుంచి టమాటా మొక్కలు తీసుకొస్తాం. తెచ్చిన తర్వాత అవి వాళ్ళు సీడ్ ట్రేలో పెంచుతారు. వాటిని అలా పెంచి మనకు ఇస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత వాటిని మనం తీసుకొచ్చి మనం ఇక్కడ డైరెక్ట్ సాయిల్లో మనము వాటిని పెట్టేస్తాం. అలా కాకుండా మీరు పోసుకున్న ఒక పాట్లో పోసుకున్న నారు కానీ, అలాగే నర్సరీ నుంచి తెచ్చిన నారు కానీ అలా డైరెక్ట్ మీరు సాయిల్లో పెట్టకుండా మీరు ఒక చిన్న పాట్స్ తీసుకొని, అంటే చూడండి, ఈ పాట్ చూడండి, ఇలా పాట్ తీసుకొని మీరు తెచ్చిన మొక్కని మీరు ఈ పాట్లో పెట్టండి. ఇలా పాట్లో పెట్టిన తర్వాత ఈ పాట్లో మీరు ఓన్లీ వర్మి కంపోస్టు, కోకోపీట్ కానీ, వర్మి కంపోస్టు, రైసస్ కానీ మీరు నింపి అది ఒక 30-40% రైసస్ తీసుకోండి. మిగతా 60% వర్మి కంపోస్ట్ తీసుకొని ఈ పాట్లో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీకు ఒక 20 days లోపల మీకు మొక్క చాలా బలంగా వస్తుంది. చూడండి ఈ మొక్క ఎంత బలంగా వచ్చిందో. నేను ఇంకా కూడా చూపిస్తాను. ఇలా బలంగా వస్తాయి చూడండి. ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత మీరు వాటిని ఈ లోపల మనకు కావాల్సినటువంటి గ్రో బ్యాగ్స్ కానీ, కుండీలు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే మనం ఒకేసారి సడన్గా తేగానే మనకు మట్టి కూడా ప్రిపేర్గా లేకపోతే ఈ రూఫ్ గార్డెన్లో తెచ్చిన మొక్కలు ఎండిపోతాయి. కాబట్టి మీరు ఇట్లాంటి పాట్లో కనుక పెట్టుకొని సాయిల్ ప్రిపేర్ చేసుకొని మీరు అప్పుడు ఒక 20 days తర్వాత మీరు మొక్కలు కనుక నాటుకుంటే చాలా బాగా వస్తాయి. అంటే నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు చేసుకోండి. అంటే నేను చెప్పిన విధానం మీకు నచ్చితే ఆ విధంగా మీరు చేసుకోండి. చేస్తే మీకు టమాటాలు ఒక్కసారి చేసి చూడండి. మీకు మామూలుగా డైరెక్ట్ సాయిల్లో పెట్టిన దానికి ఇట్లా పాట్లో పెట్టి మళ్ళీ బిగ్ సైజ్ దాంట్లో పెట్టిన దానికి ఎంత తేడా వస్తుందో ఒకసారి గమనించండి. రూఫ్ గార్డెన్లో ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే మనకు తక్కువ మట్టిలో మనకు ఎక్కువ క్రాప్స్ కావాలి కాబట్టి ఇలా చేస్తే మొక్క బలంగా వస్తుంది. డిసీజెస్ కూడా చాలా తక్కువ వస్తాయి. మీరు ఇలా ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మీకు మంచి టమాటోస్ వస్తాయి. నేను ఆల్రెడీ పెంచాను, మీకు కూడా ఇది షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఇది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. కాబట్టి థ్యాంక్ యూ. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా సబ్స్క్రైబర్లందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత మీకు కావాల్సిన పాట్లో మీరు పెట్టుకుంటే మొక్కలు ఇలా వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత మీరు వీటిని కింది అడుగు భాగంలో ఉన్నటువంటి లీవ్స్ని తీసేయాలి.
అంటే ఎల్లో కలర్ మారుతుంటవి, అవి ఆకులను తీసేస్తూ ఉండాలి. అలాగే కింద నుంచి సక్కర్స్ వస్తుంటాయి, అంటే కొత్త పిలకలు వస్తుంటాయి కింద నుంచి, వాటిని కూడా మీరు తీసేస్తే మొక్క మంచిగా ఎదుగుతుంది, మంచి బలంగా వస్తుంది, పూత బాగా వస్తుంది. అప్పుడు మనకు మంచిగా క్రాప్ కూడా బాగా వస్తుంది. ఇది చూడండి నాకు ఏ విధంగా వచ్చినాయో ఇవి. మీరు ఇలా మీరు కనుక కాస్త ఇంట్రెస్ట్ పెడితే ఖచ్చితంగా మనకు కావాల్సిన మన ఇంటికి కావాల్సిన టమాటాలన్నీ మనం పండించుకోవచ్చు. ఒకటి ఏంటంటే మిల్లీ బగ్స్ వస్తాయి, మీరు అప్పుడప్పుడు వాటి అడుగు భాగంలో మీరు ఆకులను చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఎవ్రీ 15 రోజులకు ఒకసారి ఇంత వర్మి కంపోస్ట్ కూడా వేస్తుండాలి. థ్యాంక్ యూ.